హాయ్ హలో నమస్తే, నేను మీ సందీప్. మనం ఈరోజు ఈపీఎఫ్ అకౌంట్లో అమౌంట్ ఎలా చెక్ చేయాలో తెలుసుకుందాం. ముందుగా గూగుల్లో ఈపీఎఫ్ మెంబర్ పాస్బుక్ అని సెర్చ్ చేయగానే ఇలా వెబ్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో యూఏఎన్ నెంబర్ అండ్ పాస్వర్డ్ క్యాప్చా ఎంటర్ చేసి సైన్ ఇన్ అనాలి. అనగానే ఇలా మీ పాస్బుక్ అనేది ఓపెన్ అవుతుంది. ఇందులో పైన హోమ్ ప్రొఫైల్ పాస్బుక్ అని ఉంది కదా, అందులో మెంబర్ వైజ్ బ్యాలెన్స్ అని ఉంది. మీరు ఇంతవరకు ఎన్ని కంపెనీలలో పనిచేస్తారో అన్ని మెంబర్ పాస్బుక్లు అనేటివి ఓపెన్ అవుతుంది. 1, 2 2 కంపెనీలో వర్క్ చేస్తాం కాబట్టి ఇందులో 2 పాస్బుక్లు అయితే ఓపెన్ అవుతున్నాయి. ఒక పాస్బుక్లో వచ్చేసి 2,563 రూపాయలు, ఇంకో దాంట్లో వచ్చేసి 27,387 ఉంది. ఇప్పుడు ఈ 2 అకౌంట్లలో కలిసి టోటల్ అవైలబుల్ బ్యాలెన్స్ వచ్చేసి 29,950 రూపీస్ అయితే ఉన్నాయి. ఇందులో ఎంప్లాయీ షేర్ అవైలబుల్ వచ్చేసి 22,940 రూపీస్ ఉన్నాయి. ఎంప్లాయర్ షేర్స్ అవైలబుల్ వచ్చేసి 7,110 రూపీస్ ఉన్నాయి. ఇందులో మనం క్లెయిమ్ చేయడానికి అవైలబుల్ అయిన బ్యాలెన్స్ అయితే 29,940 రూపీస్ అయితే క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇందులో కూడా 2 months లెస్ చేసి మన అకౌంట్లో క్రెడిట్ అవుతుంది అమౌంట్ అనేది. మెంబర్ పాస్బుక్ను క్లిక్ చేయగానే ఇక్కడ మీకు ఎన్ని పాస్బుక్లు అయితే ఉన్నాయో ఆ పాస్బుక్లో ఒకదాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఇందులో చూసేస్తే ఎంప్లాయీ షేర్ అనేది ఎంత పర్సంటేజ్ అనేది మనకి యాడ్ అవుతుంది, ఎంప్లాయర్ షేర్ అనేది ఎంత పర్సంటేజ్ యాడ్ అవుతుంది, పెన్షన్ షేర్ అనేది ఎంత పర్సంటేజ్ యాడ్ అవుతుంది అనేది డీప్లీ ఇలా క్లియర్లీ ఇలా మెన్షన్ చేయబడుతుందండి. మన ఏ అకాడమిక్ ఇయర్కు ఏ మంత్కు ఎంత అవుతుందని చూసాము. ముందుగా మనం చెప్పుకున్నట్టు 22,900 రూపాయలు మనం విత్డ్రాల్ చేసుకోవచ్చు అని ఇచ్చాము. కానీ మనం ఇందులో 20,000 రూపాయలు మాత్రమే మన అకౌంట్లోకి అయితే క్లెయిమ్ అవ్వడం జరుగుతుంది, యాడ్ అవుతాయి. ఈ 14,359 రూపాయలు పెన్షన్ అమౌంట్ అనేది మీరు ఏ కంపెనీలో అయితే వర్క్ చేయకుండా ఎగ్జిట్ అయి ఉంటారో అప్పుడు మాత్రమే ఈ పెన్షన్ అమౌంట్ అనేది మన అకౌంట్లోకి యాడ్ అవుతుంది. ఓకేనా అండి, మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను. ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ ఎవ్రీవన్.